సెలవు అందరికీ శనార్థులలో వాక్బక్రి టీ సమర్పించు మాసమలన ముచ్చట పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక తెలంగాణలో కమలం పార్టీ వాళ్ళ కసరత్తు చాలా రసవత్తరంగా సురువైందుల్లా మొత్తం మీద రెండో లిస్టు మీద బాగా దృష్టి పెట్టిరనుకో రాదురి. ఎందుకనంటే ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వద్దు, గెలుపు గుర్రాలు ఏమున్నాయి, మరి తాకతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇదంతా చూడాలి కదా. తాకతు అవకాశం చూస్తేనే ఇస్తారు కదా. దాని మీద కిషన్ రెడ్డి కూడా చాలా దిమాగ్ పెట్టిన అన్నట్టు. అబ్బా ఈ రెండో లిస్ట్ ఎట్లా చేయాలరా నాయన అని చాలా కష్టంగానే ఉన్నది, కానీ ఇష్టంగానే దృష్టి పెట్టిరనమాట. ఇక మరి ఎవరెవరికి ఇస్తారో ఏం కాదో ఒక్కసారి ఈసారి ఇచ్చుకుందాం రారి. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపిక మీద బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ ముచ్చట మీనికెళ్లే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు కూడా వచ్చిందులా. జాతీయ నాయకత్వంతో రెండో లిస్టు మీద కూడా చర్చించేందుకు పోతున్నాడు ఆయన. ఇక ఇంకోరకు చూసుకుంటే ఏదేమైనా బాగా ఎంపీ సీట్లు గెలుచుడు మీద దృష్టి పెట్టిరు కమల నాయకులు. ఇక ఆపరేషన్ ఆకర్షణ అయితే ఏగవంతం చేస్తున్నారులా. బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారనే ముచ్చట మీద ఏటల పడ్డరు. మొత్తం మీద జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది బీజేపీది. నల్గొండ, ఆదిలాబాదు, మహబూబాబాదు, ఖమ్మం స్థానాల మీద చర్చలు మస్తుగా జరుపుతున్నదుల్లా. మాజీ ప్రజాప్రతినిధుల మీద గట్టిగానే దృష్టి పెట్టిండు బీజేపీ సీతారాం నాయకు. జలగం వెంకట్రావు తోటి సంప్రదింపులు కూడా జరుపుతున్నది. మరి ఈ ముచ్చట మీదకేలే బీఆర్ఎస్ నేతలు నాగేష్, సీతారాం నాయకులు ఢిల్లీకి పోతున్నట్టు తెలుస్తున్నది. మరి మొత్తం మీద అది చూసినారులా. ఎలక్షన్లు వస్తున్నాయి అంటే చాలు ఇక ఎలక్షన్లు అయిపోయి ఇక గెలిచేదాకా పానమంతా లటలట లుటలుట ఉంటదన్నట్టు. ఎట్లన్నా సరే మేమే గెలవాలా, అధికారంలో కూడా మేమే రావాలా, ఇక దానికి ఎంత దాకన్నా పోతాము అని చెప్పి మొత్తానికైతే రాజకీయ నాయకులు కసరత్తు జోరుగా ఎత్తారన్నట్టు. ఇక ఇంకోరోకు చూసుకుంటే ఆదిలాబాద్ ఎంపీ టికెట్ మీద బీజేపీ నేతలల్లో భిన్నాభిప్రాయాలే కనబడుతున్నాయి. ఇక సోయం బాపురావుకే టికెట్ ఇవ్వాలని కొందరు నేతలు అంటుంటే లేలే నాగేష్కే ఇవ్వాలని మరికొందరు నేతలు పట్టుబడుతున్నారు గట్టిగా. దీంతో ఇక రెండు వర్గాలుగా ఇడిపోయారనుకో రాదు బీజేపీ నేతలు. ఇక చూడాలి మరి ఆఖరికి వచ్చేదానికి ఎట్లయితుంది అన్నది. మొత్తం మీద ప్యాన్ అంతా ఇట్లా తిరగాలి కదా నువ్వులా. ఇగో ఇట్లా తిరుగుతున్నది జగనాలది. ఎందుకు ఇట్లా తిరుగుతున్నదా ప్యాను అంటే మరి రెక్కలు ఊసిపోయే టైం అట్లనే ఉంటుంది ముచ్చట. ఓసారేమో ఇన్ఛార్జ్ అంటాడు, ఓసారేమో క్యాండిడేట్ అంటాడు, ఓసారేమో తీస్తాడు, ఓసారేమో పెడతాడు. మళ్ళీ మీదికి వెళ్ళి ఎందుకు కాదు 175 వైనాట్ 175 అని ఏతర పొంకనాలు చెప్తాడు. నీ గాలి ఫ్యాన్ అంతా ఇటు తిరుగుతున్నది, ఇట్లా తిరుగుతలేదు ముందుగా అది చూసుకో. ఓ దిక్కేమో వెళ్ళిపోబట్టే, అందరు తెలుగుదేశం జెండా కప్పుకోబట్టే, మళ్ళీ మీదికి వెళ్ళి నీ రుబాబు మాత్రం అట్లనే ఉన్నది అని ఏపీ జనం ఇట్లనే అంటున్నారు. ఇక మళ్ళీ నేను చెప్పుడు ఎందుకు చూద్దాం రా ముచ్చట కూడా ఏందో. వైనాట్ 175 అని చెప్పి సీఎం జగనాలు పదే పదే మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు కదనుల్లా. అయితే అభ్యర్థుల ఎంపికల మాత్రంగా ఆత్మవిశ్వాసం అయితే చూపెట్టలేకపోతున్నాడు. లోపట భయం ఉన్నా గానీ మీదికి ఏదో చూపియాలంటే చూపిస్తున్నాడు గంతే. ఎవరిని ఎందుకు ఎంపిక చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు మార్చేస్తున్నారు అనే ముచ్చట అర్థం కాక ఇక పార్టీ నేతలే తలకాయలు పట్టుకుంటున్నారులా. సామాజిక సమీకరణాలని చెప్పి అధిష్టానము నెలల తరబడి చేస్తున్న కసరత్తు ప్రహసనంగా మారిందనే చెప్పాలా. ఇక ఈ ముచ్చట మీద గాలిపంక పార్టీ నేతలే ఆగమాగం అవుతున్నారులా. గాలిపంక పార్టీ పదవ జాబితాలో కూడా గందరగోళం, అంతా గజిబిజి. నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేరుతోని ఎన్నికల అభ్యర్థులను మారుతున్నాడు జగ్గులు. ఇక మార్పుల చేర్పుల తతంగంలాగా పార్టీ నేతలు అయోమయానికి గురైతున్నారులా. ముందుగాల ఇన్ఛార్జిగా నియమించి నిచ్చెనెక్కిస్తున్నారు. గత కొన్ని రోజులకే పదవి వీకేసి అక్కడి నుంచి లాగేసి ఆ పదవి ఇంకోళ్లకు తప్పిస్తున్నారు. అక్కడోళ్ళని ఇక్కడికి, ఇక్కడోళ్ళని అక్కడికి. ఇక తర్వాత గీళ్ళ కొందరిని ఇంకో జాగాలకు, మధ్యలో కొందరు టికెట్లు అయితే ఎగరగొడుతున్నారనే చెప్పాలా. ఏ నియోజకవర్గంలో ఏ రోజు ఎవరు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉంటారనే ముచ్చట ఎవ్వరికి అర్థమైతలేదులా. మార్పులు చేర్పులు చేసుకుంటే ఇప్పటిదాకా 10 జాబితాలు విడుదల చేసింది గాలిపంక పార్టీ అధిష్టానము. మార్చిన జాబితాలనే మళ్ళా మారుసుడుతోటి గాలిపంక పార్టీలా అస్థిరత నెలకొన్నదులా. జగనాలు ఆడుతున్న బంతాటల దళితులు బడుగులే బలైతున్నారు. మరి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కాడ కారు పార్టీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు కయ్యం సురువైంది. ఎందుకు అయ్యిందయా అంటే అట్లెట్టిస్తారు గిట్లెట్టిస్తారు అనేమో వాళ్ళు, అరుగులనేమో వీళ్ళు. ఇక లేనిపోని జవడాలంతా తీసుకొచ్చి చేసే పని పక్కకు పెట్టి కీసులాట పెట్టుకున్నారు అనుకో రాదురి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసినట్ట, లేకపోతే కార్యక్రమం ఆప్తందుకు చేసినట్ట, మరి కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకొని పంచాయతీ పెట్టుకున్నట్ట, ఏం సమజ్ కాలే ముచ్చట. అయితే మటుకు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ జవడం అయితే జోరు పెట్టుకున్నారు. ఇక జనాలకు ఇచ్చుడేమో కానీ వీళ్ళ జవడాలు కయ్యాలతోటే మస్తు పొద్దు పడిచింది అన్నట్టు. ఇక చూడరు కావాలంటే
ఆగో ఆగో జవడం బాగానే అవుతున్నట్టున్నది కదా. ఇక మధ్యలో సముదాయించుతున్నారు అటు వీపు అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవ్ కుమారు. ఉండురి జర ఉండురి లొల్లి పెట్టుకోకుర్రని. ఇంతకు ముచ్చటేంటిదంటారా? జైతాల జిల్లాల కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిన్లా గిట్ల లొల్లి అయిందుల్లా. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నడుమ పెద్ద లొల్లే అయింది మరి. ఇక సర్కారు విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమక్షంలో రెండు వర్గాల నడుమ ఇక జోరుగా లొల్లైంది అన్నట్టు. తోపులాట కూడా మస్తుగానే అయ్యింది. ఎంఆర్ఓ ఆఫీసులో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇక గిట్ల రసబసగా మారిందనే చెప్పాలా. ఇక ప్రోటోకాల్ మీద ఇరు వర్గాల నడుమ గొడవ చోటు చేసుకున్నదుల్లా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక ఎమ్మట్నే బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు ఏసుడితోటి లొల్లింత పెద్దగా అయింది. తోపులాటతోటి పెద్ద ఘర్షణ వాతావరణమే ఏర్పడ్డదు అక్కడ. ఇక సర్కారు విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ ఇక రెండు వర్గాల కార్యకర్తలను సముదాయించిరులా. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జోక్యంతో మొత్తానికైతే ఈ వాదం సద్దుమణిగిందనే చెప్పాలా. ఇక రిషికొండకు గుండు కొట్టింది చాలదేమో, ఇక కొండదానికి గుండు కొడతానికి తయారయ్యారు గాలిపంక పార్టీ వాళ్ళు. ఇక ఆదానికి ఇచ్చే దాని మీదకి వెళ్ళి మీ దాని పక్కపొట్టిన కొండ ఉంది కదా, ఇక దానికి బోర్డు గుండు కొట్టే పని మీద పడ్డారు అన్నట్టు. ఈ కొండలకు గుండ్లు కొట్టాలి, ఖాళీగున్న కబ్జాలు చేయాలి, మొత్తం దోసుకోవాలి, దాచుకోవాలి, ఇదే పరపతి అన్నట్టు. ఇక గిట్లుంటేనే ముద్దుకుంటుంది కదా. గాలిపంక పార్టీ అడ్రస్ ఏంది అంటే కొండలకు బోడిగుండ్లు కొట్టుడు, కావాల్సిన జాగాల్లో అక్రమంగా కబ్జా చేసుడు, ఏమన్నా అడిగితే అరెస్టులు, అడగకపోతే దౌర్జన్యాలు. ఇక గిట్లుంటుంది అన్నట్టు కథ. చూడు ఎట్లుందో. రిషికొండను మొత్తం బోడిగుండు కొండ వేసి పెట్టిర్రు కదనుల్లా. ఇక ఇప్పుడు ఇంకో కొండ మీద పడ్డది గాలిపంక పార్టీల కన్ను. మధురవాడ సర్వే నంబరు 127/1 పరిధిలున్న ఆదాని డేటా సెంటర్ కు ఇచ్చిన కొండకు ఆనుకొని ఉన్న ఇంకో కొండ మీద అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయుల్లా. అగ్వజాము రాత్రి కొండను దవ్వెత్తున్నారు అక్రమార్కులు. గాలిపంక పార్టీ సర్కారు ఓ ప్రైవేటు విద్యా సంస్థకు దారదత్తం చేసినట్లు సమాచారం వినబడుతున్నది. మరి సుమారు 30 ఎకరాల కొండకు టెండర్ పెట్టినట్టే కొడుతున్నదుల్లా కథ. చూడబోతు ఇక ఎకరానికి 50 కోట్ల మీదుగా ఇలువ ఉంటదని అంచనా ఎత్తున్నారు. సర్కారు పెద్దల అండదండలతోటి గత కొన్ని రోజుల కాంచెల్లి రాత్రుళ్ళు మొత్తం పనులన్నీ జరుగుతున్నాయని ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇప్పటికే విశాఖ పరిధిలో అనేక కొండలు పిండి వేసిర్రులా. ఇక ఇప్పటికే రిషికొండను మొత్తం బోడిగుండు కొండ వేసి పెట్టిండ్రు. ఇప్పుడు ఇంకో కొండ మీద పడ్డది గీళ్ళ కన్ను. ఇక చూడుర్రి మీరే ఎట్లా ఎత్తున్నారో. అది చూసినారులా. ఆడబోయినా గింతేనుల్లా ఏపీలా మొత్తం ఏడి ఉన్న కాడికి అన్ని బర్బాద్ చేసుకుంటే అప్పుల మయంగా మార్చి జనాలను మొత్తం ఆగం చేయాలని చూసుడు తప్ప ఇంకొకటి ఏది లేకపాయ్. మీదికెంచి అప్పులు తీసుకొచ్చినా జాలతలేవు, జనాల మించెల్లి రుద్దుకుంటా పైసలు గుంజినా జాలతలేవు. ఇక ఆఖరికత్త గిట్ల ఇవి కూడా ఇడిసబెట్టకుండా ఆగమాగం చేస్తున్నారు. లాగి ముచ్చట మీద ఏపీ జనాలు అయితే మస్తుగా గరమవుతున్నారు. ఇక అంతే కోపం. కానీ అధికారులు ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎందుకంటే మీకు జీతం ఇచ్చేది జనం, సర్కారు కాదు. మరి జనం జీతం ఇస్తున్నప్పుడు జనానికి ఎట్లా చేయాలనో అట్లా పని చేయాలి. కానీ ఒకళ్ళ పేరుంటే ఒకళ్ళది, ఒకళ్ళ పేరుంటే ఇంకొకళ్ళది, ఏ సంబంధం లేకుండా ఉట్టిగా సేల్ డీడ్ ఇచ్చుడు, ఇవన్నీ ఎందుకు చేయాలి? ఎంఆర్ఓ షాప్ చేస్తే ఏమన్నా ఉందా? ఇప్పుడు సస్పెన్షన్ వేసిరి. ఏం చక్కదనం బుద్ధి గట్టి తినదంటే గిరే కావచ్చు. నీ పని ఏదో నువ్వు చేసుకో, నీ జీతం ఏదో నువ్వు తీసుకోవాలి. కానీ అక్రమంగా ఇది చేస్తా అది చేస్తానంటే ఏమవుతుంది? ఇగో గిట్లనే అవుతుంది కథ. ఒక మంచి నౌకర్లుండి పని చేస్తున్నామంటే గా పని మీద పూర్తి నజర్ పెట్టి చెయ్యాలా. ఎవరత్తున్నారు, ఎందుకు అత్తున్నారు, ఎందుకేం పని కోసం వచ్చిండ్రు అనే ముచ్చట మీద పూరాగా నజర్ పెడితేనే మంచిగుంటది. లేకపోతే ఏదో చేసినామంటే చేసినామని ఆదమర్చి అయితే ఆఖరికి అత్తే గిట్లనే అవుతుందిలా. ఇక విధి నిర్వహణల నిర్లక్ష్యం వహించిన కరీంనగర్ జిల్లా వీనవంక తహసీల్దారు తిరుమలరావు మీద సస్పెన్షన్ ఏటు పడ్డదుల్లా. భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా అమ్మినోళ్లను, కొన్నోళ్లను, సాక్షులను ఇక వ్యక్తిగతంగా ధృవీకరించకుండా ఏదో వచ్చిండ్రమ్మ పోయినరమ్మా అన్నట్టు సేల్డిడి చేసిండ్రన్న అభియోగంతో సస్పెండ్ చేసుకుంటా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలో ఉంటున్న ఒక మహిళ రామిడి శివప్రియకు చెందిన భూమిని గత నవంబర్ నెలల తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసిండ్రటనుల్లా. ఇక గట్లెట్లా చేస్తారు మేడము, నేను ఇక్కడ ఉన్నా, నాకు తెలియదు, సమాచారం లేకపాయే, ఏది లేకపాయే, ఇక గిట్నే ఉంటుందా కథ, జరంత చూడుండ్రి అని చెప్పి ఇక కలెక్టర్కు ఫిర్యాదు చేసిందట శివప్రియ. ఇక ఇంకేమున్నది, రాగమ్మ నేనేందో చూస్తా కథ అని ఇక కలెక్టరు విచారణ జరిపి చర్యలు తీసుకున్నది. ఇక ముచ్చట మొత్తం చూస్తే అప్పుడు అర్థమైంది ఏదో వచ్చిండ్రా అమ్మ నామకే వాస్తే చేసిండ్రా అని చెప్పి తప్పుడు తడకలతోటి రిజిస్ట్రేషన్ చేసిండ్రని. ఇక ఇంకేమున్నది, గిట్లనే చేస్తారా, గింత ఆదిమర్సి ఉంటారా అని చెప్పి మొత్తానికైతే సస్పెన్షన్ ఏటేసింది ఇక తహసీల్దారు తిరుమలరావు మీద. ఇక తిరుమలరావు ముందస్తు సమాచారం లేకుండా హెడ్ క్వార్టర్కు పోవద్దని ఆదేశాలు కూడా జారీ చేసిందుల్లా. ఇక కావాలంటే చూడుండ్రి.
అది చూసినారులో ఎట్లున్నదో ముచ్చట. మరి గట్లనే ఉంటది. ఎవరు అత్తున్నారు, ఎందుకు అత్తున్నారు, ఎవరు భూమి అమ్ముతున్నారు, ఎవరు వంకుంటున్నారు, ఏంది ముచ్చట అని పురాగా అరుచుకున్నాకనే చెయ్యాలా. చేసినామంటే చేసినాము, మొత్తం ఇట్లనే చేస్తామంటే ఆఖరికి అత్తే మన నౌకరికి వాడే కాడికి వస్తుంది కదా సారు. ఇక ముందే చూసుకుంటే ఇదంతా వచ్చేది కాదు కదా. వామ్మో వామ్మో, మొత్తం మీద సమాజానికి అక్కడికి వచ్చే బ్యాచే కలిసింది. ఇక చూడురులా శివరాత్రి నాడు ఒక పొద్దుండి జాగారం చేస్తారు కదా నిద్ర కాసి, అట్లా కాదట. శివరాత్రి వెళ్ళిన తెల్లారి కూడా మేము అర్ధరాత్రి వరకు శ్మశానం నుండి అంత శివుని లేక భస్మం బూడిద రాసుకొని కపాలాలు పెట్టుకొని ఎముకలు పెట్టుకొని మేము పూజలు చేస్తాము. ఇట్లా చేసుడు చాలా మంచిగా అనిపిస్తుందని అని చెప్పని అంటున్నారు. ఎవరు వాళ్ళు ఇంతకు అని అంటే ఇటు అఘోరాలు అటు ఇజ్రాలు, ఈ రెండు జాతులు కలిసి మొత్తం మీద పూజను కంప్లీట్ చేసిరు అనుకో రాత్రి. చేసుట్లా కూడా చాలా ఆనందం ఉంది, భక్తున్నది, భయం అయితే మాకేం లేదని అర్ధమరాత్రి శ్మశానంలో చేస్తురట శివుని పూజలు. ఏం చెప్పాలి చూడు కథ. శివరాత్రి వచ్చిందంటే చాలు పూజల మీద పూజలు, తీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదనుల్లా. ఒక పొద్దులు పడతా ఉంటారు. ఇక జాగారాలు కూడా మస్తుగా చేస్తారు, భజనలు అని చెప్పుకుంటూ పోతే మస్తుగా చేస్తారు. కానీ ఇప్పుడు విశాఖల కొత్త ఆచారం ఒకటి మస్తు వైరల్గా మారింది. ఏంటిది కదంటారా? స్థానిక జ్ఞానపురం శ్మశాన వాటికల శివరాత్రి రోజు అఘోరాలు అల్చల్ చేసిండ్రులా. అగ్వజాము రాత్రి శ్మశాన వాటికల అఘోరాలు ట్రాన్స్జెండర్లు ప్రత్యేక పూజలు చేసిండ్రు. శివుడి విగ్రహానికి పుర్రెల దండాలు భస్మంతోని పూజలు చేసిండ్రులా. ఇక భారీగా ధరలొచ్చిన అఘోరాలు ట్రాన్స్జెండర్లు గిట్ల అగ్వజాము రాత్రి శివరాత్రి గోలిగా శ్మశానంలో పూజలు చేసుడు అదృష్టమని చెప్పుకొస్తున్నారట. ఇక నేను చెప్పుడు కాదు, కావాలంటే మీరే చూడుండ్రి. అది సుశీర్ కదా ఎట్లున్నదో. నువ్వు అద్దిగానే కదా నువ్వులా మొత్తం భస్మంతోటి పుర్రెల దండలు మస్తుగా చేసిండ్రు కదా. మరి ఇదైతే కొత్త ఆచారంగానే వినబడుతున్నది. ఈ నొద్దుల కాంచెల్లి ఏడ ఇన్లే అంటున్నారు పబ్లిక్ అంతా కూడా. ఎప్పుడు శివరాత్రి వచ్చినా జాగారాలు చేసినాం, ఒక పొదులు పట్టినాం గాని ఇక గిట్లా ఎన్నడు చూడలే అని అంటున్నారు మొత్తానికైతే. ఇక ఈ అఘోరాలు ట్రాన్స్జెండర్లు మట్టుకు ఇట్లా శివరాత్రి గోలిగా అగ్గోజాం రాత్రికి ఇట్లా పూజలు శ్మశాన వాటికలు వేస్తే అదృష్టం అని చెప్పుకొస్తున్నారు. మరి ఓ రామ శ్రీరామ, ఎక్కడి కథ ఏం కథ ఇది. శ్రీరామ్ ప్రాజెక్టు ఇక ఎండాకాలం ఇంకా రానే లేదు, అప్పుడే అడుగంట వచ్చింది. ఇక రాను హైదరాబాద్కు ఇటు నీళ్లు అందుతాయా అందే ఏం కథో ఏమున్నది పోరి. ప్రాజెక్టులన్నీ మడుగులన్నీ అడుగంటిపోయినాయి అని పాటలు ఉంటుండే కదా. అగోది మనం చూస్తట్టే ఉన్నాం. మనదా కాలం ముద్దుగానే అయింది కానీ మరి ఎంపటే ఇట్లా ఎందుకు దెబ్బ కొడుతుందో తెలియదు. ఎండలు అయితే దంచేసి పెడితే కొడుతున్నది. ఇక ఈలోపు నీళ్ళు అయితే అడుగంటుతున్నాయి. ఇక మరి కొడదిక్కు చూసి మళ్ళా రైతన్న ఇక వానమ్మ వానమ్మ అని పాడుకోవాల్సి వస్తట్టుంది. ఈ త్యాప పంటలేసుకున్న వాళ్ళకు కట్టమే కొట్టబోతున్నట్టున్నది కదా. తెలంగాణలో పెరిగిన ఎండలతోటి ప్రాజెక్టులల్లా నీళ్లు మొత్తం అడగంటిపోతున్నాయుల్లా. ఎండాకాలం సురుగాక ముందే జలాశయాలల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా పిలిచే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నీటి మట్టము ఇక డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్నది. ఇంకో 20 ఎద్దులకు మించి నీళ్ల నిడుదల చేసే పరిస్థితి అయితే గక్కడ కనబడతలేదుల్లా. పోయిన ఏడాది మార్చి 2వ వారంలా 40 TMSల నీరుండంగా ఈ త్యాప కేవలం 26 TMSలు మాత్రమే ఉన్నది. మార్చి నెలాఖరు దాకా మాత్రమే కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలతోటి ఆయకట్టు రైతులకు అధికారులు నీటి నిడుదల చేయనున్నారు అన్నట్టు. ఇక పంటలు ఎండిపోకుండా చూడాలని చెప్పి సీఎం రేవంత్ సారు ఆదేశాలతోటి ప్రాజెక్టుల నీటి నిల్వలు, ఆయకట్టుల పంటల సాగు, కోతల సమయాల మీద సమీక్షిస్తున్నారన్నట్టు మొత్తం మీద. ఇక చూడుండ్రి ఎట్లున్నదో గట్టు దిక్కు. అది చూసినారులా. ఏందో ఏమో పోన్రి, పురాగా గింతగానం ఎండలు కొట్టాక ఏం కావాలో చెప్పుర్రి. ఎండాకాలం పురాగా సురే కాలేదు, గప్పుడే గింతగానం ఇది కాబట్టే ఇంకా నడుమలకత్తే ఏమైతుందో కథ పాడైపోను. ఎటో కొడుతున్నది కదా ఈ ఎండాకాలము. ఇక ఇవ్వనటువంటి వాక్ బక్రీ టీ సమర్పించు మాసమలన్న ముచ్చట పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్పే చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.